దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ఉండవేలి శ్రీదేవి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి క్రాస్ ఓటింగ్ అని చెప్పి చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సస్పెండ్ వేయడం జరిగింది. నిన్న ఈ పార్టీలోంచి ఆ పార్టీలో మారి బహిరంగంగా జెండా కప్పుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనిశ్చితమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ అభిప్రాయం? ఉండవెల్లి శ్రీదేవి గారు, మీరు మీ నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎటువంటి గుణపాఠం అంటే చరిత్రలో మిగిలిపోతారు మీరు. జాగ్రత్త ఉండవల్లి శ్రీదేవి గారు. మీరు మా జగనన్న గురించి, ఆయన గురించి మాట్లాడే స్థాయా మీది? మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన డయాస్ మీద నుంచున్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. మీరు ఎక్కడో ఉంటే మిమ్మల్ని తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఆ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గెలిపించుకొని ఒక ఎమ్మెల్యేగా చేస్తే నియోజకవర్గానికి వరగబెట్టింది ఏమీ లేదు, ఆ నియోజకవర్గ ప్రాంతాలని ఆదరించింది ఏమీ లేదు. అయినా సరే మీ వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం నియోజకవర్గాన్ని వదిలేసేసి మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మీకేమన్నా అసలు సిగ్గుందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్న ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ పార్టీ తరపున గెలిచిన ఆ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి వెళ్ళి కండవా కప్పుకో. సిగ్గుమాలిన పనులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీకు ధైర్యం ఉందా? పార్టీకి సస్పెండ్ చేశారన్నా ఆ పదవికి రాజీనామా నువ్వేనా ఇచ్చావు ఇప్పటి వరకన్నా? సిగ్గులేని పనులు చేస్తూ సిగ్గుమాలిన పనులు చేస్తున్నావు. దళిత జాతిలో పుట్టి మా జాతికి ఇంకా అవమానకరంగా తయారయ్యావు నువ్వు. నీకు ఒక అధికారం ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నిన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్న మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వెన్నుపోటు పడిచావు. వెన్నుపోటులో ఆయన ఒక ఇప్పుడున్న మీ నాయకుడు మరి ఒక అధిపతి అయితే నువ్వు చిన్న అధిపతిలాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో వెళ్ళి దొంగ ఓటు వేసి డెలిబరేట్గా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఒక ఎమ్మెల్సీని విషయంలో ఎలాంటి ఓటు వెన్నుపోటు పడిచింది అధికార పక్షానని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా మీరు? ఎంత డెలిబరేట్గా ఎన్ని కోట్లు ముడుపులు ముట్టినాయి మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎమ్మెల్సీ ఓట్లో దొంగ ఓటు క్రాస్ ఓటు వేసావు. క్రాస్ ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ సస్పెండ్ అయ్యానని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకు చేశారు సస్పెండ్? ఎందుకు చేశారు? క్రాస్ ఓట్ వేసినందుకు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన ఉన్నారు కాబట్టే మా సుచరితమ్మకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఉన్నారు కాబట్టే మరి వనితమ్మకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఉన్నారు కాబట్టే మేరుగు నాగార్జున గారికి మరి మినిస్ట్రీ ఇచ్చారు. ఉన్నారు కాబట్టే ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ అన్న గారు ఇచ్చారు. ఉన్నారు కాబట్టే జగన్ గారు దళితుల పక్షాన ఉన్నారు కాబట్టే ఒక సామాన్యుడు అదే అమరావతిలో ఒక సామాన్యుడు నందిగం సురేష్ గారిని మరి అఖండ మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంట్కి పంపించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. దళితుల పక్షాన ఆయనకున్న చరిత్ర ఇది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవా ఉండవల్లి శ్రీదేవి గారు? మీకు ఖబర్దార్. ఆయన స్థాయిని టచ్ చేసే నాయకురాలు కాదు నువ్వు. జాగ్రత్త. నువ్వేనా తోపు అనుకుంటున్నావా? టీడీపీలో నీకన్నా చాలా మంది తోపులు ఉన్నారు. అలాంటి తోపులే ఆత్మహత్య చేసుకున్నారు, ఊరేసుకొని చచ్చిపోయారు ఆ పార్టీలో. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పినా మీ గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. ఒక స్పీకర్గా పనిచేసి సుదీర్ఘ కాలం పాటు టీడీపీకి ఊడిగం చేసిన ఒక స్పీకర్ ఊరేసుకొని చచ్చిపోతే ఆ కుటుంబాన్ని ఆదరించడానికి కూడా ఆ పార్టీ ఇప్పటికి కూడా ముందుకు లేదు. రేపు నీ చరిత్ర ఏంటో ఆలోచించు. దళితులు మనం విర్రవీగామంటే సిబిఎన్ పదవిలో లేనప్పుడే దళితులు గుర్తొస్తారు. సిబిఎన్ గారికి మరి పవర్ ఉంటే దళితులు అస్సలు గుర్తుకు రారు. దళిత జాతిలో ఎవరు పుట్టాలి అని డెలిబరేట్గా నోటితో ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని దళిత కులంలో పుట్టాలని ఎవరు అనుకుంటారని ఒక ప్రెస్ మీట్లో నిస్సిగ్గుగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? జాగ్రత్త ఉండవల్లి శ్రీదేవి గారు. రానున్న రోజుల్లో మీకు రాజకీయ సమాధి గ్యారంటీగా ఉంటుంది. కానీ కోడెల శివప్రసాద్ గారికి పట్టిన గతి మీకు కూడా పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. జాగ్రత్త. అంటే మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
దళితుల్ని అంటే స్విగ్గీ జొమాటోలో బుక్ చేస్తే ఫుడ్ వస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని చెప్పి కూడా అనడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి గారు ఎలా చెప్పారు? మీరు జొమాటో స్విగ్గీ గురించి మాకైతే తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన పెత్తందారులతో మరి ఫైటింగ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే. ఆయన స్విగ్గీ జొమాటోల గురించి తెలియదు, కానీ సామాన్యులకి వాలంటరీ వ్యవస్థ గురించి తెలుసు. వాలంటరీ ద్వారా ఏ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్క బిడ్డకి మరి సామాన్యులకి ఈ పెత్తందారి వ్యవస్థ నుంచి విముక్తి కలిగించి ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎన్ని సేవలు ఉపయోగించాలో వారికి మరి ఎవరి చుట్టూ తిరగకుండా వారి బెనిఫిషియర్స్గా లాభం మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు డైరెక్ట్గా పొందడం కోసం వారికి సహాయపడే వాలంటరీ తెలుసు. మీరేమో ఇంకా పెత్తందారి వ్యవస్థలో ఉండి కళ్ళు కావరం ఎక్కి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రభుత్వ పథకాలు అర్హత ఉంటే చాలు డైరెక్ట్గా మీ అకౌంట్లో ఉంటే అని చెప్పి మరి ఆ రోజు తను ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఇక్కడ పెత్తందారి వ్యవస్థే మీద యుద్ధం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి జగనన్న పేదల పక్షాన నిజంగా సామాన్యులకు అధికారాన్ని ఎవరి దగ్గర వెళ్లకుండా చేతులు కట్టుకోకుండా బతిలాడకుండా మరి అన్ని విధాల ఆర్థికంగా చదువులో కానీ హెల్త్ విషయంలో కానీ ప్రతి విషయంలో మరి సామాన్యులు పైకి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతుందంటే శ్రీదేవి గారికి నిజంగా అసలు అసహ్యం వేస్తుంది. ఆమె దళిత మహిళలైనందుకు నిజంగా నా జాతిలో పుట్టేందుకు అసహ్యపడుతున్నాను ఆమెను చూసి. మేడం, అలాగే ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు కానీ అలాగే టీడీపీ వారు కానీ గతంలో నుంచి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 27 స్కీములు ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎస్సీ పేరు మీద ఉన్నటువంటి ఆ 27 స్కీములు కూడా రద్దు చేశాడు, దాంట్లో ఉన్నటువంటి నిధుల్ని మళ్ళించాడు, దారి మళ్ళించుకున్నాడని చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు పరిణామం? సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ఖజానాలో ఎన్ని కోట్లు ఉంచి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు? 0 బ్యాలెన్స్తో మరి తను ముందుగానే ఒక ప్లాన్డ్గా మరి జగన్మోహన్ రెడ్డి గారికి 0 బ్యాలెన్స్ అప్పచెప్పి వెళ్ళినప్పుడు మరి 2 ఏళ్ళు కరోనా కష్టకాలం, ఆ పీరియడ్లో ప్రపంచం అంతా లాక్డౌన్ ఉంది. అటువంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అప్పటి ప్రభుత్వం మరి ముందుకొచ్చి పేదల పక్షాన నిజంగా పెత్తందారులు ఎట్లాగైనా బతికేస్తారు, పేదల పక్షాన నుంచొని వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ 2 ఏళ్ళు మనం మరి కాలయాపన జరిగింది. అది ప్రపంచమే లాక్డౌన్ జరిగిన పీరియడ్ అది. మరి 3 సంవత్సరాల నుంచి మరి అన్న అధికారం మరి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒడిదుడుకులు పథకాలు మరి ఏదైతే సంక్షేమ పథకాలు ముందుకు వెళుతున్నాయో రానున్న రోజుల్లో దళిత పథకాలు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మెరుగ్గా ఇంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా ఎటువంటి నిధులు మళ్లించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు రావాల్సిన దళితులకు రావాల్సిన వాటా 100కి 100% ఇచ్చారు, ఇస్తున్నారు, ఇంకా ఇవ్వబోతారు. మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళటమే ఆయన యొక్క ఉద్దేశం. మనం అధికారం తీసుకోవాలనేదే ఆయన ఉద్దేశం. అధికారం, ఆర్థికం ప్రతి ఒక్కరు సొంతం కావటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ లక్ష్యం. అంతేగాని అధికారం కొంతమందికి, ఆర్థికం కొంతమందికి అనే భేదాభిప్రాయాలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అది అందుకు సాక్ష్యమే ఈ ప్రభుత్వం. నిజంగా ఒక నందిగం సురేష్ గారు సామాన్యుడు, ఆయన వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటారేమని అనుకున్నారా? ఈ రాష్ట్రంలో ఒక హోంమంత్రులు స్థాయిలో 2 దళిత మహిళలు వర్క్ చేస్తారని అనుకున్నారా? అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని మతాలకి మరి ఆర్థికంగా అధికారాన్ని పంచుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మనకు రావాల్సిన నిధులు ఎక్కడా మళ్లించలేదు, డైరెక్ట్గా మన అకౌంట్లోకే వచ్చినాయి. కానీ గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ లోన్స్ అని చెప్పి 2 లక్షల రూపాయలకి ఎంత కమిషన్ తీసుకొని ఎంత బెనిఫిషియర్కి వెళ్ళిందో మరి అప్పటి బాధితులను అడిగితే ఖచ్చితంగా వారికి తెలుస్తుంది. నిజంగా కొంత 100 లోన్లు ఇస్తే అందుట్లో 90 లోన్లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా వాళ్ళ బెనిఫిషియర్స్ లేదా వాళ్ళ పిఏలియే.
కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు. ఎస్సీ ఎస్టీ లోన్స్ కానీ వారికి సంబంధించిన ప్రతి పథకం రూపంలో మరి డైరెక్ట్గా వారి అకౌంట్లో వేస్తున్నారు. మన నిధులు ఎక్కడా మళ్లించలేదు. రెండో విషయం, మనకి గతంలో ఉన్న బెనిఫిషియర్స్ కన్నా ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బెనిఫిషియర్స్ చాలామంది 100% బెనిఫిషియర్స్ ఉన్నారు. మన జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ ప్రభుత్వంలో బెనిఫిషియరే ఖచ్చితంగా. నిజంగా కాన్వెంట్ విద్యకి మరి మనం ఎంత దూరంగా ఉన్నామో, ఇంగ్లీష్ మీడియం విద్యకి మనం ఎంత దూరంగా ఉన్నామో, ఫీజులు కట్టలేక ఎంత జూన్ జూలై వచ్చిందంటే ఆ పరిస్థితులు తల్లిదండ్రులు మరి ముఖ్యంగా అతలాకుతలం అయిపోయేవాళ్ళు. కానీ ఈరోజు చక్కగా గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించవచ్చు, ఇంగ్లీష్ మీడియానికి పంపించవచ్చు అని చెప్పి ఎంత ధైర్యంగా వారు మరి అక్క చెల్లెమ్మలు గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్నారు. ఇదొక విప్లవం. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇదొక విప్లవం. అంటే నాడు నేడు కింద మరి అక్కడ స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ చదువుని, ఇంగ్లీష్ మీడియాన్ని అందరికీ, అన్ని వర్గాలకి, బాడుగు బలహీన వర్గాలకి చదువును దగ్గర చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనన్న మాత్రమే. స్కూల్స్ విషయమే కాదు, కాలేజ్ విషయంలో కూడా ప్రతి బిడ్డ మరి ఫీజు మేము తీసుకొని వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మరి డిగ్రీ అయ్యే వరకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అట్లా కాకుండా విదేశీ విద్యలో ఖచ్చితంగా మన బిడ్డలు ఎంతమంది బెనిఫిషియర్స్ అయ్యారు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక లెక్క ఉంది. ఈ పెత్తందారి వ్యవస్థ ఎలా ఉందంటే సామాన్యుల మీద పెత్తనం చేయడానికి అలవాటు పడిపోయి ఈరోజు పేదల పక్షాన ఉన్న ప్రభుత్వం మీద విషం చిమ్ముతుంది. ఈ రాష్ట్ర ప్రజలు దీని మీద నమ్మొద్దు. మనం ఎప్పటికీ బెనిఫిషియర్సే. మనకు రావాల్సిన నిధులు డైరెక్ట్గా ఎవరు రిఫరెన్స్ లేకుండా మన అకౌంట్లోకి వస్తున్నాయి. ఖచ్చితంగా మనం బెనిఫిషియర్సే. 3 ఏళ్ళలో ఇంత అభివృద్ధి చూసిన మనం రానున్న తరాల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజంగా మన స్థితిగతులు మారతాయి. అధికారం ఒకరి సొత్తు కాదు, అందరి సొత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెట్9. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.